సమయానికి ఆ గుణశేఖర్ గారిని చూసి కొట్టాను కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. లేదంటే డైరెక్ట్ గా మా అత్తయ్య గురిని కలిసి మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉండేవాడు. దాంతో మా అత్తయ్య గారు నన్ను చంపేసి ఉండేది. ఇప్పుడు తప్పిన ప్రమాదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే అర్జెంటుగా గుణశేఖర్ గారిని ఆడింటి నుంచి తరిమేయాలి. ఏడ్స్ ఇయ్యాలి. మావా, ఆ లీలాకృష్ణ గారు చేస్తుండే మాట్లాడు. హలో లీలాకృష్ణ, పొరపాటున చేసావా లేదంటే నా పనుండి చేసావా? పొరపాటును చేయడానికి నువ్వేమన్నా నా ఫ్రెండ్ వారా? పనికి మళ్ళీ యాదవ్వా? అబ్బో, నువ్వేదో తెగ మంచోళ్ళ మాట్లాడుతున్నావు. ముందు విషయం ఏంటో చెప్పు. చూడు, నువ్వేటి చెప్తావో నాకు తెలియదు. ఉన్న పళంగా ఆ సత్యవతి ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించాలి. వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తే నీకొచ్చే లాభమేటో చెప్తారు మరి. అవును మరి, తమరు చెప్పగానే ఊపుకుంటూ చేసేస్తాం మరి. ఇగో అది కాదు హల్వా, ఆ సత్యవతి వాళ్ళనే ఇల్లు ఖాళీ చేయించావంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ 1,00,000 రూపాయలు జాగ్రత్తగా నీ జేబులో పెట్టుకుని. సరే, 2 లక్షలు ఇస్తాను. అలా కాదు గాని, సరే ఓ 10 లక్షలు ఇవ్వు. చిటి వెంటనే ఇంట్లో నుంచి గంటేస్తా. 10 లక్షలా? సరే ఎక్కువరా బాబు. అయితే నీకు నీ పనికి వద్దండారా బాబు. ఇగో 10 లక్షలు కాదు మరీను, 5 లక్షలు ఇస్తానరా. ముందు పని గాని. సరే, నీ మాట కాదు నా మాట కాదు, 6 లక్షలు ఖాయం చేసుకో. ఓ గంటలో వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తాను. సరే, ముందాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు, ఆ తర్వాత నీకు డబ్బులు పంపించేస్తాను. ముందు డబ్బులు పంపించు, ఆ తర్వాతే ఇల్లు ఖాళీ చేయిస్తాం. ఊరే బాబు, నా దగ్గర ప్రస్తుతానికంత డబ్బులు లేవురా. ఖాళీ చేయించినాక నీకు ఖచ్చితంగా ఇస్తాను, ప్రామిస్. నన్ను నమ్మరా బాబు. గొర్రె మాత్రమే కసాయవాణి నమ్మిద్దంట. మేం గొర్రెం కాదమ్మా నిన్ను నమ్మడానికి. ముందు డబ్బులు పంపించు, ఆ సత్యవతిని వెంటనే ఇంట్లో నుంచి పంపించేస్తాం. అర్థమైందిరా. ఇగో 2 రోజుల్లో నీకు డబ్బులు రెడీ చేస్తాను. ముందు నువ్వు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించడానికి రెడీగా ఉండు. సరే సరే, అలాగే. ముందు ఆ పనిలో ఉండు. అక్కడేమో ఆ లీలాకృష్ణ మా పరువు తీశాడు. అది సరిపోదు అన్నట్టు నువ్వేమో ఫోన్ చేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు. అమ్మా, అది కాదమ్మా, నేను టార్చర్ చేయడం ఏంటమ్మా? టార్చర్ కాకపోతే ఇంకేంటే? సత్య, ఆయనకి ఉన్న ఫలంగా నిన్ను చూడాలనిపించిందట, అందుకని మీ ఇంటికొచ్చాడు. తీరా అక్కడికి వచ్చాక ఆ లీలాకృష్ణేమో ఆ ఇంటి బియ్యంకుడు అన్న మర్యాద కూడా లేకుండా బయటికి గంటేశాడు. సమయానికి నేను మీ అమ్మమ్మ ఉన్నాం కాబట్టి మీ నాన్నని పట్టుకున్నాం. లేదంటే ఈ పాటికి ఇంకా గొడవ పడి ఇంకో కాలో చెయ్యో విరగొట్టుకునేవాడు. అమ్మా, ఏమంటున్నావమ్మా? నిజమా? లేదంటే సినిమా స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నావా? అయినా మీ నాన్ననంతలా అవమానిస్తుంటే దూరంగా నిలబడి సినిమా చూస్తున్నట్టు చూసావే తప్ప దగ్గరకొచ్చి ఆ లీలాకృష్ణని ఆపాలన్న ఇంగితం ఏమైనా ఉందా నీకు? సత్య, అమ్మా, నిజంగా లీలాకృష్ణ గారు నెట్టడం నేను చూడలేదమ్మా. ఇలా ఇవే, ఎంతైనా ఆ ఇంటి కోడలివే కదా. మీ అత్తింటి వాళ్ళని సమర్థించుకోవడానికి కనీసం ఆ లీలాకృష్ణని ఆపడానికి వచ్చావా నువ్వు? అమ్మమ్మ, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు. లీలాకృష్ణ గారు నాన్న మీద దౌర్జన్యం చేశాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదే విషయం అక్కడ తెలుసుంటే ఆయన అక్కడే నిలదీసుండేదాన్ని. మా నాన్న ఒంటి మీద ఈగ కూడా బాలకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడే వెళ్ళి ఆ లీలాకృష్ణ గారిని చెడమడ కడిగేస్తాను. ఏం అక్కర్లేదమ్మా, నువ్వు వెళ్ళి గొడవ పడితే అదిగో ఆ గుణశేఖరు సత్యవతి వచ్చి మాకు మాకు మధ్య గొడవ పెట్టి పోయారు అని మళ్ళీ మమ్మల్నే తిట్టుకుంటారు. పడ్డ మాటలు చాలు తల్లి. మా కోసం నువ్వు ఎవ్వరితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక జీవితంలో మీ నాన్న ఆ ఇంటికి రాడు. అమ్మమ్మ, నువ్వు కూడా ఈ ఇంటికి రానక్కర్లేదు. అమ్మమ్మ,
అది కాదమ్మమ్మ. నువ్వు వచ్చినా కూడా మేము రానియం. ముందు ఫోన్ పెట్టాయి. అమ్మమ్మ, హలో. నాన్నేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. అది చెప్పకుండానే అమ్మ ఫోన్ లాక్కుని ఎందుకు గొడవ పడ్డట్టు? అసలు నాన్న నాతో ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఈరోజు మా నాన్న ఇంటికి వచ్చారండి. నిజమా? మావయ్య గారు మన ఇంటికి వచ్చారా? ఎప్పుడు? ఇందాకే వచ్చారండి. ఎందుకు? ఏమో నాకు తెలీదండి, కానీ లీలాకృష్ణ గారు నాన్న గొడవ పడ్డారు. గొడవ పడ్డారా? అవునండి. నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చారా? బయటకెళ్ళు. జరిగింది అర్థమైంది కదా. నాన్న ఇంటికి వచ్చినట్టు కానీ లీలాకృష్ణ గారు నాన్నని తోసినట్టు కానీ నాకు అస్సలు తెలియదండి. కానీ లీలాకృష్ణ గారు నాన్నని అంతగా అవమానించిన నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమ్మకి అమ్మమ్మకి కోపం వచ్చింది. అందుకే ఫోన్ కట్ చేశారు. నువ్వేం బాధపడకు మైథిలి. ఈ కోపాలు తాపాలు ఎల్లకాలం ఉండవులే. కొన్నాళ్ళు అయ్యాక నువ్వే కాల్ చేయి. అసలు ఏం జరిగిందో మీ నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆయనే చెప్తారు.